హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం హనుమంతుని యొక్క 2 శక్తివంతమైన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్యం కొరకు ఒక హనుమాన్ మంత్రాన్ని చూద్దాం. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధాపుత్రా సుశీలత ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. మరొక్కసారి విందాం. ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధాపుత్రా సుశీలత ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. అనగా ఆయుషు, ప్రజ్ఞ, పేరు ప్రఖ్యాతలు, విజయం, శ్రద్ధ, పుత్రులు మరియు సుశీలత్వం ప్రసాదించమని, శరీర ఆరోగ్యాన్ని మరియు సౌఖ్యాన్ని ప్రసాదించమని వానరుల ప్రభువైన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతినిత్యం పఠించడం ద్వారా ఆయురారోగ్యాలు, పేరు ప్రఖ్యాతలు మరియు విజయం లభించును. తరువాత మంత్రం సంతాన ప్రాప్తి హనుమాన్ మంత్రం. పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ సంతానం కురు మే దేవా రామదూత నమోస్తుతే. మరొక్కసారి విందాం. పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ సంతానం కురు మే దేవా రామదూత నమోస్తుతే. అనగా పూజ్యుడైన ఆంజనేయుని గర్భదోషాలను నివారణ చేసి సత్సంతానాన్ని ప్రసాదించమని రామదూత అయిన స్వామిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని సంతానం కొరకు వేచి ఉన్నవారు ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల గర్భదోషాలు నివారణ కలిగి సత్సంతానము ప్రాప్తించును. ఓం హన్ హనుమతే నమః.